జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ వారు ఒక ఆడపిల్ల మీద చేసుకున్నందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. కానీ ప్రతిసారి ఈ పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. ప్రతి మనిషి సహనానికి ఒక లిమిట్ ఉంటుంది. నేను భరిస్తున్నాను కదా అని నువ్వు నా సహనంతో ఆడుకుంటున్నావు. అన్నిటికీ మించి నా పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని డ్యామేజ్ చేస్తున్నావు. నువ్వు కాలేజ్కి వెళ్ళి అందరితో నా గురించి అలా చెప్పావంటే వాళ్ళు ఏమనుకుంటారు? నేను డిఎస్పీ కార్తిక్ కృష్ణ డీప్గా లవ్ చేసుకున్నాం. అది నా ప్రొఫెషన్కి ఎంత మచ్చ. ఒక పని చేసే ముందు ఇవేవి ఆలోచించవా నువ్వు? సార్ వారు, నేను అలా చేయడం తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, మనసులోని ప్రేమని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. మీ మీద నాకున్న ప్రేమని ఆ విధంగా చెప్పాను. షట్ అప్. తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది. కానీ నా గురించి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఎలాగే ప్రవర్తిస్తున్నావు అంటే ఏమనుకోవాలి? మీరంటే చచ్చేంత ప్రేమ అనుకోవాలి. మీరు చెప్పినంత తేలికగా నేను మిమ్మల్ని మర్చిపోలేనని అర్థం చేసుకోవాలి. స్టాప్ ఇట్. తెలుసో తెలియకో నీ మనసులో ప్రేమ కలిగి ఉండొచ్చు. కానీ నేను నా లైఫ్ గురించి చెప్పిన తర్వాత నువ్వు నీ ఆలోచన మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. అంతేగాని ఇలా ఇబ్బంది పెట్టేలా, చిరాకు పెట్టేలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. పద్ధతి అంతకన్నా కాదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, విను. నా భార్య ఈ లోకంలో లేకపోవచ్చు. నా మనసులోనూ నా జ్ఞాపకాల్లోనూ తను బతికే ఉంది. నేను బతికినంతకాలం నా జ్ఞాపకాల్లోనే తను బతుకుతుంది. తన జ్ఞాపకాల్లోనే నేను బతుకుతాను. అది అర్థం చేసుకో. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని చెరిపేసుకో. నేను ప్రశాంతంగా ఉంటాను, నీ లైఫ్ కూడా బాగుంటుంది. అలా కాకుండా వీటి కారణంగా నీ లైఫ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చాలా బాధపడతాను. దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఆపే. అలా కాలేజీకి వెళ్ళి చెప్పటం, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయటం, ఇలాంటివన్నీ ఆపే. లేదంటే मैं सबको एक बार बोलूंगा, अगर नहीं सुना तो मार डालूंगा, मार डालूंगा, मार डालूंगा, मार डालूंगा. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.